దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి దేవి నామానికే మహిమ కలుగును గాక. కాలంలో సమయంలో ఆయన స్వాధీనంలో పరుచుకొని మనల్ని ఆన్లైన్ పేర్లాట నివ్వడానికి దేవుడు చూపిన మహాకృపను బట్టి దేవునికి వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. దేవుడిచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి మన జీవిత కాలం అంతా ఆయనకు రుణపడి ఉన్నాము. మన జీవితంలో ఎంత చేసినా తక్కువే. దేవుడు మనకు ఒక శుభదినాన్ని ఇచ్చాడు. ప్రభు నామానికే మహిమ కలుగును గాక. ఈ ఆన్లైన్ ప్రేయర్ అటెండ్ అవ్వాల్సిన వారందరూ ఇంకా అవుతుంటారు. మనం ప్రేయర్ స్టార్ట్ చేసుకుందాం. అందరికీ ప్రైజ్ లార్డ్. నేను ప్రార్థన చేస్తాను, సుజాత సిస్టర్ గారు పాట పాడతారు. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడు, మహోన్నతుడు, సర్వోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన గొప్ప దేవ, నీకు వందనాలేసయ్యా. అయ్యా, గత కాలం అంతా కాచి కాపాడి నీ రెక్కలలో భద్రపరుచుకున్న గొప్ప దేవుడు నైనా, నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు నా ప్రభా. నా ప్రభా, అల్పులం అయోగ్యులం, దేనికి పనికి రాని వారము తండ్రి. నీ కృప చొప్పున నా ప్రభా నశించిపోయిన మమ్మల్ని రక్షించుకొని నీ రక్తంలో కడిగి మమ్మల్ని పరిశుద్ధపరిచి అయ్యా పేరు పెట్టి పిలుచుకున్న నీ సత్తుగా మమ్మల్ని అయ్యా పిలుచుకున్న గొప్ప దేవుడు నీకు వందనాలేసయ్యా. దేవా, మరొక శుభదినాన్ని మా జీవితంలో అనుమతించావు. ఈ ఆన్లైన్ పేర్లు అటెండ్ అవడానికి కృప చూపావు, నీకు వందనాలేసయ్యా. ఇటు బాధ్యత ధన్యత ఎంతమంది లేకున్నారో దేవా, వాళ్ళందరికీ నీ కృపను దయచేయండి నా ప్రభా. మీరు గొప్ప దేవుడు, ధన్యాన్ని ప్రతి బిడ్డ తెలుసుకునే భాగ్యం దయచేయి నా ప్రభా. ఏ కుటుంబంలో బాధతో, చింతతో, వేదనతో ఉన్నారు నైనా, వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి గుండె చాటున నా కన్నీరుని మీరు తుడవండి నా దేవా. ఇంకా ఎంతమంది నా ప్రభా నీ సన్నిధికి రాక నీ అయ్యా నేను తెలుసుకోలేని అయ్యా బండలాంటి హృదయాలు ఎన్నున్నాయో తండ్రి. అయ్యా బండలాంటి హృదయాలను, రాతి గుండెలను మాంసపు గుండెగా మార్చు నా ప్రభా. నీకు వందనాలేసయ్యా నా తండ్రి. నీకు వందనాలు తండ్రి. పాటపాడి బిడ్డకు మంచి స్వరాన్ని దయచేయండి. ఇంకా నీ కొరకు నా తండ్రి పాటలు పడే శక్తిని, బలమును, ఆరోగ్యమును దయచేయండి. వాక్యం అయ్యా చెప్పే బిడ్డ కూడా తండ్రి అయ్యా బిడ్డకు నీ జ్ఞానము దయచేయి నా ప్రభా. నీ సిల్వ చాటును మరుగుపరుచుకోదేవా. ఆ బిడ్డ చుట్టూ నీ అగ్ని కంచు దయచేయి నా ప్రభా. తన కుటుంబానికి తోడైండు నా తండ్రి. నీ సేవలో గొప్పగా వాడుకొన్నైనా బిడ్డ నోరుని బూరగా వాడుకొని నా తండ్రి, సూటిగా తేటగా స్పష్టంగా నాతో మాతో మీరు మాట్లాడండి నైనా. నీ నామానికి తెచ్చుకో తండ్రి. మంచి నెలలో ఫలించే విత్తనాలుగా తండ్రి నీ వాక్యం ఆ హృదయాల నీరు కట్టి ఫలింప దయచేయండి. వాక్యాన్ని వినకుండా అడ్డగిస్తున్న దుశ్శక్తులు, దురాత్మ శక్తులు, అంధకార శక్తులు ఏస్తున్నాముల పతాలకు బంధిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు ప్రభా. నువ్వు సర్వశక్తి మంతుడవు నా తండ్రి. నువ్వు సర్వోన్నతుడవు నా ప్రభా. నీ సర్వశక్తిని నా ప్రభా మా పట్ల నా ప్రభా అయా మాకు దయచేయండి. అయా ప్రతి బిడ్డ జీవితాలు అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, సూచ్యక్రియలు, మహత్కార్యాలు మీరు జరిగించండి నా ప్రభా. అయా మరి ప్రభా ఎంతమంది నా ప్రభా అయ్యా మరి తండ్రి ఏసయ్యా నీ పాదాల చింతకు రాకుండా వచ్చిన రక్షణ పొందిన బిడ్డలు నా తండ్రి వెనకబడినారో వారందరినీ దర్శించి నీ పాదాల చింతకు నడిపించుకోండి. రక్షణ లేని బిడ్డలకు రక్షణ దయచేయండి. కుటుంబాలలో సమాధానం దయచేసి నా ప్రభా. దుష్టుడు అడ్డుకట్టాలని నా ప్రభా ఏసునామలో కూల్చివేసిన దుస్తుని ప్లాన్స్ అని నా తండ్రి ఏసునామలో మేము క్యాన్సిల్ చేస్తున్నాం ప్రభా. నీకే నువ్వు సర్వోన్నతుడు, సర్వశక్తి మంతుడు నా ప్రభా. నీ కృప, నీ కాపుదల, నీ భద్రత, నీ క్షేమాన్ని దయచేసి ప్రతిరోజు నేను స్తుతించి కనపరుచుకునే కృపను మాకు దయచేయమని ఈ అవకాశాన్ని ఇచ్చినందుకే నీకు వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అదేవా నీకు వందనాలు ప్రభా. ఎక్కడ ఇద్దరు ముగ్గురుకు నానం సిస్టర్ వారి మధ్య వాగ్దానం చేసిన దేవుడు నా ప్రభా. నువ్వెంతైనా నమ్మదగిన దేవుడు నా ప్రభా. మా మధ్యలో ఉండి నా ప్రభా అయ్యా నీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసు పరిశుద్ధ నామములో వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్. మన మధ్యలో సిస్టర్ పాట పాడతారు. ప్రైజ్ లార్డ్. అందరికీ పరిశుద్ధుడు ఆయన యేసే గొప్ప కృపను బట్టి ఈ సాయంత్రకాల సమయం మంది ఆన్లైన్ సర్వీస్ లో ఈ రీతిగా నేను వాడబడుతున్నందుకు దేవుడికి మహిమ కలుగుడు గాక. ఆయన మహిమ పరుస్తూ ఒక పాట పాడుకుందాం. తేరీ ఆరాధనా కరూं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया किया जना करूं, तेरी आराधना करूं। तू ही महान सर्वशक्तिमान, तू ही है मेरे जीवन का संगीत, तू ही महान सर्वशक्तिमान,
तू ही है मेरे जीवन का संगी, हृदय के द्वार छेड़े झंकार, हृदय के द्वार छेड़े झंकार, तेरी आराधना है मधुर गीत, जीवन से मेरी तो महिमा पाए, यही है सामना करो, पाप क्षमा कर जीवन दे दे, दया किया जना करो, तेरी आराधना करो। सृष्टि के हर एक कण कण में छाया है तेरी महिमा का राज, सृष्टि हर एक कण कण में छाया है तेरी महिमा का राज, पक्षी भी करते हैं तेरी प्रशंसा, पक्षी भी करते हैं तेरी प्रशंसा, हर पल सुनाते हैं आनंद राग, मेरी भी भक्ति तुझे ग्रहण हो, हृदय से प्रार्थना करो, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करो, तेरी आराधना करो। अतीत जीवन में ज्योति जला दे, तुझे से ले गए है आशा मेरी, अतीत जीवन में ज्योति जला दे, तुझे से लगते हैं आशा मेरी, पाप में तन को दूर हटा दे, पाप में तन को दूर हटा दे, पूर्ण हो अभिलाषा मेरी जीवन, हर एक कठिन समस्याओं का दृढ़ से सामना करो, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं, तेरी आराधना करूं, पाप क्षमा कर जीवन दे दे, दया की याचना करूं, तेरी आराधना करूं। ప్రైజ్ ది లార్డ్ సిస్టర్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్. ప్రభు గొప్ప నామానికి మహిమ కలుగును గాక. మన మధ్యలో సలోమ్ సిస్టర్ గారు వాక్యదానానికి నడిపిస్తారు. సిస్టర్ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. అందరికీ ప్రైజ్ లార్డ్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్ కి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను అందరికీ క్షమాపణ కోరాలనుకుంటున్నాను. ఎందుకంటే నేను వాక్యం అంటే చాలా నుంచి అటెండ్ అవ్వట్లేదు, కొంచెం పర్సనల్ వర్క్ లో ఉంది. సో దేవుని నామానికి ఎంతో అవమానం లాగా అనిపించి నాకైతే మనసులో చాలా బాధగా ఉంది. సో అందరు క్షమించాలి. ఫస్ట్ సిస్టర్ అయితే లింక్ పంపిస్తున్నారు ఎవ్రీడే. ఐ వాజ్ అబౌట్ టు ఆన్ ఇట్ బట్ అగైన్ సమ్ అదర్ వర్క్ బికాస్ ఆఫ్ దట్ ఐ డి నాట్ అటెండ్ ఇట్. కానీ మనసులో అట్లానే అటెండ్ అవ్వలేకపోయానని బాధ ఫీల్ అయ్యాను అనమాట. సో ఐమ్ వెరీ సారీ ఫర్ ద సిస్టర్ హూ ఆర్ సెండింగ్ ద లింక్. సో నేను ఫస్ట్ అయితే నేను ఏమనుకుంటున్నాను అంటే నా సాక్ష్యం పంచుకోవాలనుకుంటున్నాను. దాని తర్వాత నేను వాక్యం చెప్పాలనుకుంటున్నాను. రవి బ్రదర్కి చెప్పినప్పుడు తను పంచుకోమని చెప్పారు. సో ఐ వాంటెడ్ టు సే మై టెస్ట్ మనీ. ఏంటంటే నేను ఈ మంత్ లో స్టార్టింగ్ లో నాకు అంటే డిసెంబర్ మంత్ ప్లస్ ఇంకా జనవరి మంత్ లో అనమాట మా పిల్లలకి అనమాట ఒంట్లో బాగాలేదన్నమాట. గా పాపకి ఫుడ్ పాయిజన్ అయింది అనమాట. ప్రేయర్లో కూడా చెప్పాను ఫుడ్ పాయిజన్ ప్రేయర్లో పెట్టానని. సో ఏమైందంటే అసలు మెడిసిన్ వేసినా కూడా ఏమైందంటే అది అట్లకి కంటిన్యూ అవుతా ఉందనమాట. అయితే నేను బ్రదర్ కి ఫోన్ చేసి ప్రేయర్ చేయించుకున్నాను అనమాట. ప్రేయర్ చేయగానే పడుకుంటుంది పాప. ఇంకా
అసలు మెడిసిన్ ఏం పని చేయలేదు, కానీ ప్రేయర్సే ఇంకా. ప్రేయర్ చేయగానే పడుకుంటుంది. అప్పటి వరకు ఎంత సత్తాయించే అమ్మాయి కూడా ప్రేయర్ చేయగానే పడుకుంటుంది. ఇంకా అట్లా దేవుడు నాకు ఎంతో సహాయం చేసి, లేదంటే నేను ఏం చేయాలో అర్థం కాలేదు, తట్టుకోలేకపోతున్నాను ఆమె ఇట్లా బాధపడుతుంటే. సో నాకు దేవుడు ఈ విధంగా నాకు ఆ బిడ్డను స్వస్థపరిచి ఆ బిడ్డను మంచిగా చేసింది, దీనికి వందనాలు. సో ఇదొక్కటే కాకుండా ఇంకా ఫైనాన్షియల్ గా కూడా దేవుడు నాకు చాలా సహాయం చేసిండు. నేను అంటే సిక్ అయినప్పుడు పాపకి ఎట్లా చూపించాలి, ఏం చేయాలి అన్నప్పుడు నాకు దేవుడు సాయం చేసింది అనమాట మా సిస్టర్ ద్వారా. సో అది కూడా దేవుడికి మహిమ. అది కాకుండా నాకు స్కూల్లో కూడా నేను ఏమైందంటే నా శాలరీ అసలు ఎప్పుడు ఎవ్రీ మంత్ కట్ చేస్తా ఉన్నారు అనమాట. వాళ్ళు కట్ చేస్తా అసలు నాది అయిపోయింది అనమాట. కట్టింగ్ చేసేది కూడా అయిపోయింది. మా పిల్లల బుక్స్ అమౌంట్ ఇంకా ఏమేమైతే ఉన్నాయో అవన్నీ కట్టింగ్ చేసేసి అయిపోయింది అనమాట. ఇంకా నెక్స్ట్ నుంచి నాకు మొత్తం శాలరీ రావాలన్నమాట. మేడం ఏం చేశారంటే నెక్స్ట్ మంత్ కూడా ఉంది ఇంకా 8,500 అని చెప్పి మళ్ళీ యాడ్ చేసి పెట్టింది. సో నేను కన్ఫ్యూజ్ అయ్యాను, ఇట్లా చేస్తుంది మేడం అని చెప్పేసి. తను అసలు ఎప్పుడు ఎవ్రీథింగ్ షీ విల్ నోట్ డౌన్ వాట్ ఎవర్ షీ హస్ గివెన్ అస్. అయితే ఈ విషయంలో ఏం జరిగిందేమో, లేదు టీచర్ నేను ఇంకా మీ పెండింగ్ ఉందని చెప్పి నాకు చెప్తా ఉంది మేడం. భయం వేసి ప్రే చేసుకున్నాక ప్రభా తనకు గుర్తు తెప్పించండి అమ్మా, ఏమేమి తప్పు అంటే కట్ చేసుకుంది, ఇంకా ఎంత తీసుకుంది అవన్నీ గుర్తు ఇవ్వాలి ఆమెకు, ఆమె యాక్సెప్ట్ చేయాలి మళ్ళీ నాది ఎంత ఇచ్చేతుందో అని చెప్పి ప్రే చేసుకున్నాను. ఇంకా ప్రే చేసుకుని మేడం వెళ్ళి అడిగితే తర్వాత ఆమె కన్ఫ్యూజ్ అయింది. ఆమె చెప్పింది ఐఎమ్ సారీ, ఐ డి నాట్ నో హౌ ఐ ఫర్గాట్ అని చెప్పి మళ్ళీ నాకు డబ్బులు కట్ చేయలేదనమాట. ఆ విధంగా దేవుడు నాకు సాయం చేసిండు. అసలు ప్రూఫ్ ఏం చూపించాలో కూడా అర్థం అవ్వలేదు. తర్వాత ఒక యాప్ ఉంటే ఆ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో శాలరీ లిస్ట్ అవన్నీ చూపించాను అనమాట. అది నాకు తెలియదు ఫస్ట్. సో వాళ్ళు వేటిని అడిగి అది ఆన్లైన్ పేమెంట్ అన్ని చూపించిన, ఆమె ఎన్ని కట్ చేసిందో అన్ని చూపిస్తే తర్వాత ఆమె యాక్సెప్ట్ చేసింది. అప్పటి వరకు అసలు యాక్సెప్ట్ చేస్తలేదు, ఎంత చూపించినా కూడా. నాది లేదు టీచర్ నేను ఇంకా చెందుదని అంటుంది. ఆ విధంగా ప్రే చేస్తే దేవుడు నాకు సాయం చేసిండ్రు. దేవుడు అమ్మకి మహిమ. సో నేను వాక్యం చెప్పాలని అనుకున్నాను. అసలు 20 సెకండ్ కు నాకు ఉంది అప్పుడు. సిస్టర్ మళ్ళీ చేంజ్ చేసినప్పుడు నేను ఈ రోజు ఎవరు చెప్పాల్సి వచ్చింది అందుకని. సో అప్పటి నుంచి కూడా నేను ప్రిపేర్ అయి ఉన్నాను. ఇది వాక్యము ప్రే చేసుకుంటే నాకు 2 తిమోతి 3rd చాప్టర్ దేవుడు ఈ వాక్యాన్ని వెళ్ళి పంచుకోవడానికి నాకు ఇచ్చిన దేవుడు. సో నేను వాక్యం చదివి నేను పంచుకోవాలనుకుంటున్నాను. ఇక్కడ 2 తిమోతి 3rd చాప్టర్ లో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకున్నాము. అయితే ఈ వాక్యము అసలు నేను అనుకున్నాను ప్రభా, అసలు ఈ సిచ్యుయేషన్ ఇట్లా ఉంది, మొత్తము అంతా ఎప్పుడు చూసుకున్నా ఎక్కడ చూసుకున్నా కూడా ప్రాబ్లమ్ గా క్రియేట్ అవుతుంది. ఏడమైనా కూడా అసలు సాటిస్ఫాక్షన్ లేదు. అసలు ఎక్కడ పోయినా కూడా దౌర్జన్యంగానే ఉన్నారు మనుషులు, ఏందేమో అని వాక్యాలు చదువుతా ఉంటే నేను ఇది యెషయా గ్రంథం చదువుతున్నాను అనమాట. చదువుతూ మళ్ళీ కొత్త నిబంధనలు కూడా చదవాలి కదా అని ఇది చదువుతా ఉంటే 2 తిమోతి ఇది దేవుడు చూపించినప్పుడు అప్పుడు నాకు అర్థమైంది అనమాట ఇది వాక్యము. సో అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోరు అని దేవుడు వాక్యం ద్వారా మాట్లాడిండు. ఇది అంత్య దినములు అని చెప్పి దేవుడు నాతో మనము అనుకుంటాము. మనం ఎప్పుడు చూసుకున్నా హోప్స్ పెట్టుకొని ఉంటాం దేవుడి మీద. అంటే మనము దేవుని సేవ చేయాలని మనము నిశ్చయించుకున్నాము, దేవుని వాక్యం చెప్పాలని ప్రతిరోజు మనము అనుకుంటాము కదా. సో ఇలాంటి మనకి ఎన్నో ప్రాబ్లమ్స్ ఎదురైనప్పుడు ఏం చేస్తున్నాము, అసలు ఏం జరుగుతుందో తెలియనప్పుడు వాక్యం మనల్ని బలపరుస్తూ ఉంటది. అదే టైంలో నాకు ఇట్లా ఈ వాక్యం దేవుడి వాక్యం బలపరిచింది అనమాట. అయితే అప్పుడు దేవుడు నాకు చూపించిన అంత్య దినములలో అపాయకరమైన కాలములు వచ్చినని తెలుసుకోవడం. అపాయకరమైన కాలములే వస్తాయండి అని దేవుడు ఆ విధంగా నాతో తెలియపరిచి నాకు. నేను అనుకున్నాను స్కూల్లో ఎక్కడ పోయినా కూడా ఏం చేసినా కూడా మనుషులు అసలు ఏది కూడా ఒప్పుకోకుండా అసలు అంటే సత్యంగా లేకుండా అన్ని తప్పులు చేసుకుంటా అబద్ధాలు ఆడుకుంటా పైన ఒకటి లోపల ఒకటి ఉంటున్నారు అనమాట. అది చూసినప్పుడు నాకు చాలా బాధ అనిపించింది. అప్పుడు ఈ వాక్యం నాకు దేవుడు బయలుపరిచి చెప్తున్నాడు, అపాయకరమైన కాలము అంటే ఇదే ఇప్పుడు అంత దినములు అని ఇప్పుడు అర్థమే నాకు. అంటే ఎప్పటి నుంచో ఇది దేవుడు మనకి చెప్తా ఉన్నాడు, కానీ మనం గ్రహించలేకపోతాం చాలా సార్లు. కొన్ని సిచ్యుయేషన్స్ ద్వారా దేవుడు మనకి తెలియపరుస్తూ ఉంటాడు పర్టికులర్ గా. అప్పుడు ఇది అర్థమయ్యేది నాకు. సో ఇది అంత దినముల కాలం అండి, మనం వేచి ఉన్న వాళ్ళు తెలుసుకొని జాగ్రత్త పడాలని దేవుడు మాట్లాడుతూ ఎట్లా ఉంటారు అని నేను అనుకున్నాను. మనుషులు ఎట్లా ఉంటున్నారు ప్రభా, ఇది ఎన్నోసార్లు వాక్య ద్వారా మనం విన్నాము. కానీ ఏమవుతుందంటే దేవుడు ఒక్కొక్కసారి మనకు సిచ్యుయేషన్ ద్వారా తెలియపరుస్తూ ఉంటాడు అనమాట. మనం నార్మల్ గా విన్నప్పుడు అది మనకి నార్మల్ గా మనం అనుకుంటాం. కానీ వెన్ ద సిచ్యుయేషన్ కమ్స్ వి విల్ కమ్ టు నో రియల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ అవర్ లైఫ్స్ అండ్ వి విల్ సీ
త్రూ దట్ వన్ అనమాట. అప్పుడు అర్థమైంది నాకు, అమ్మ ఇప్పుడు అందుకని ఈ విధంగా ఉంది జరుగుతుందని చెప్పేసి నాకు కూడా జరుగుతుంది. అంటే పర్సనలీ ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ దట్ అనమాట. సో సెకండ్ వచనంలో చూసుకుంటే, ఎలాగా మనుషులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు. ఇది అర్థమైనప్పుడు నాకు దేవుడు మాట్లాడుతుంది. ఇప్పుడు ఈ జనరేషన్ లో చూసుకుంటే ఎక్కువ ఇదే ఉంది. మనుషులు స్వార్థప్రియులై, వాళ్ళు ధనాపేక్ష స్వార్థమే ఉంది. ఈవే దేవుడు నమ్ముకునే పిల్లలు కూడా అందరు కాదు, అందులో చాలా మంది ఇప్పుడు 100% లో 90% మెంబర్స్ అట్లానే ఉంటున్నారు. ఎందుకంటే నా చుట్టూ ఉన్నారు, క్రిస్టియన్స్ ఉన్నారు చాలా మంది. వాళ్ళు మనీ మైండ్ లాగానే ఆలోచన చేస్తున్నారు. ఏదైనా మాట్లాడినప్పుడు, ఏదైనా వాక్యం చెప్పినప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే అప్పుడు నాకు అర్థమైంది వీళ్ళు ఏ విధంగా ఆలోచన చేస్తున్నారు అని. అప్పుడు దేవుడి వాక్యంగా చూపించింది. చాలా మంది ఎట్లున్నారంటే స్వార్థ ప్రియులు, వాళ్ళ స్వార్థం అనమాట. వాళ్ళు ఎట్లా ఉంటారంటే దే ఆర్ లవర్స్ ఆఫ్ దేర్ ఓన్ సెల్ఫ్స్ అనమాట. దే లవ్ దేర్ ఓన్ అండ్ దే విల్ డూ ద వర్క్ అండ్ దే విల్ బీ సాటిస్ఫైడ్ విత్ దట్ ఓన్లీ. అట్లా ఉన్నారని దేవుడు తెలియపరిచి నాకు. ఇంకోటి ఏంటంటే ధనాపేక్షలు. ఇదైతే నిజమే, అందరూ చూస్తున్నారు. దేవుడు నమ్ముకున్న పిల్లలైనా కూడా ఇతరులతో కూడా వాళ్ళతో సమానంగా అన్యులు. ఇప్పుడు వాళ్ళకంటే తెలీదు, దేవుడి కోసం తెలియని బిడ్డలు ఉన్నారు. వాళ్ళు ఉన్నారంటే ఓకే, కానీ మనం కూడా అట్లాగే ఉన్నామంటే ఆల్మోస్ట్ ఆల్ ద పీపుల్ అంటే అందరు అట్లాగే ధనాపేక్షలు ఉన్నారనమాట. అంటే ఇప్పుడు జనరేషన్ లో అట్లా ఉన్నారని దేవుడు చూపించిండు నాకు. అప్పుడు ఇంకోటి ఏంటంటే బింకములాడు వాళ్ళు ఉన్నారు, అహంకారులు ఉన్నారు, బూస్టర్స్, ప్రౌడ్, బ్లేమ్లెస్, ఇంకా డిజోబీడియంట్ టు పేరెంట్స్. ఇది అర్థమైంది మా పాప కోసం కూడా. నేను చూసినప్పుడు ఎందుకు ఇంత వాక్యం చదువుతుంది, సండే స్కూల్లో అటెండ్ అవుతుంది, అంతా చేస్తున్నాం క్రైస్తవులము, అయినా కూడా పిల్లలు ఇట్లా ఉన్నారు ఏందని చెప్పి అంటే చూసుకున్నాను. ప్రభా ఇంత ప్రేయర్ చేస్తున్నాను, ఇట్లా ఎందుకు జరుగుతుందని అనుకున్నప్పుడు, అంటే ఈ కాలమే జనరేషన్ లో అట్లా ఉన్నారు అందరూ అనేసి దేవుడు చూపిస్తున్నారు. అంటే సైతాన్ బాగా పని చేస్తుందని క్లియర్ గా అర్థమైంది అనమాట నాకు. అంత అహంకారులే ఉన్నారనమాట. ఏం చేయకపోయినా అహంకారం మాత్రం ఉంటది. ఎందుకంటే మనది ఏం లేదు, ఎవ్రీథింగ్ ఇస్ ఫ్రమ్ గాడ్. బికాస్ ఆఫ్ గాడ్ ఓన్లీ విల్ రిసీవ్ ఎవ్రీథింగ్. అంటే మనకున్న జ్ఞానం కానీ, మనకున్న ప్రతి కూడా ఆయన నామం మనం కలిగి, ఆయన నామానికి మహిమ కలిగేలా ఉండాలి. కానీ అహంకారంలో ఎక్కువైపోయినమాట. ఇంకా దూషకులు దూషిస్తారు ఇతరులను. ఇది తెలిసింది నాకు. ఇంకా తల్లిదండ్రుల విషయంలో పాప కోసం ప్రేయర్ చేసినప్పుడు, నాట్ ఓన్లీ దట్ బట్ స్కూల్ ఎవ్రీ పేరెంట్ PTM లో చూస్తే, పేరెంట్ టీచర్ మీటింగ్ లో ఎక్కువ ఇదే చెప్తున్నారు అనమాట. పేరెంట్స్ తల్లిదండ్రులకు అందరూ అవిధేయతలుగా ఉంటున్నారు అనమాట. కృతజ్ఞత లేకుండా అపవిత్రులుగా జీవిస్తున్నారు అనమాట. ఇది చాలా భయంకరమైన విషయం అనమాట. ఎందుకంటే పిల్లలే కదా రేపు పొద్దున దే ఆర్ ద సిటిజన్స్ ఆఫ్ టుమారో. అంటే ఇంత భయంకరంగా సైతాను వాళ్ళ హృదయాలను మార్చేస్తుంది అనమాట. అంటే ఆల్రెడీ ఇట్లా ఉంటుంది, దేవుడు ఆల్రెడీ చెప్పిన, అంటే దేవుడే పెట్టిన అక్కడ జరుగుతుంది అని చెప్పి సైతాన్ని పంపించి మనల్ని టెస్ట్ చేస్తున్నాడు. నాకు అర్థమైంది అనమాట. అంటే మనం ఎంత కేర్ఫుల్ గా ఉండాలని చెప్పి దేవుడు చూపిస్తున్నాడు ఇప్పుడు ఇక్కడ ఈ విషయంలో. నాకు అప్పుడు అర్థమైంది. సో థర్డ్ వచనంలో చూసుకుంటే, అనురాగ రహితులు, అతిద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు. అంటే వితౌట్ న్యాచురల్ అఫెక్షన్, వాళ్ళకి న్యాచురల్ ఏ అనురాగం ఉండదన్నమాట. మన హృదయపూర్వకంగా అనురాగమే ఉండదు. అంత అట్రాక్షన్ తోని, ఇది స్వార్థంతో, ఓకే ఇఫ్ ఐఎమ్ డూయింగ్ దిస్ వన్ ఐ విల్ గెట్ దిస్ వన్ అని అన్నట్లే ఉంటున్నారు. ఇది ఒకటి. ఇంకోటి అపవాదకులు, ఫాల్స్ అక్యూజర్స్ ఉన్నారు ఇక్కడ. అజితేంద్రులు, క్రూరులు. ఈ క్రూరులు ఇప్పుడు చూసినప్పుడు వాక్యం ఒక ఫోన్ లా దేవుడి మెసేజ్ వస్తుంది, వాడు చూస్తా ఉంటాను. మన KBPMని చూస్తాను, ప్లస్ ఇంకా నేను కొంతమంది క్రిస్టియన్స్ సేవకులు కొన్ని వాక్యాలు పెడతా ఉంటారు, అవి చూస్తా ఉంటాను. అప్పుడు అక్కడ చూసిన చాలా మందికి వాళ్ళకి ఎట్లా లోకంలో వాళ్ళని ఎట్లా పీడిస్తూ ఉంటారు మనుషులు. మన బ్రదర్స్ మనం చూసినప్పుడు వాక్యం అది కూడా చూసినప్పుడు వాళ్ళు వీధి చేస్తున్నారు. అప్పుడు భయం వేసి ప్రభావాలను ఎక్కడ చాట్ల కాపాడాలి ప్రే చేస్తున్నారు. ఎందుకంటే చాలా మంది ఇట్లనే ఉన్నారు కదా, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూలు, వీళ్ళందరూ ఉన్నారు. అలాంటి మధ్యలో వాక్యం చెప్తున్నారు ప్రభావాలు మేము కూడా చెప్పడానికి ధైర్యం దాయించాడు అని చెప్తున్నారు. ఇట్లాంటి వాళ్ళు దేవుడు మాట్లాడింది అనమాట. సో వీ షుడ్ బి వెరీ కేర్ఫుల్. ఇదంతా జరుగుతుందంటే దేవుడు ఆల్రెడీ పెట్టిడు కాబట్టి జరుగుతుంది. సో ఆల్రెడీ దేవుడు మనకి ఆల్రెడీ చెప్పి మనం జాగ్రత్త పరుస్తున్నాడు దేవుడు ఇక్కడ. సో ఫోర్త్ దాంట్లో చూసుకుంటే, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు,
దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. ఇలాంటి వాళ్ళు అన్నది చాలా ఎక్కువైపోయారు అని దేవుడు చూపించు నాకు. నేను ఒక దగ్గర సండే స్కూల్ పంపిస్తూ ఉంటాను పిల్లలకు. అక్కడ వెళ్దాం అనుకున్నాను చర్చికి. అయితే నార్మల్ గా వాళ్ళు రమ్మని చెప్తా ఉంటారు, యూత్ ట్రీట్ అవుతా ఉంటది, రండి అని చెప్తా ఉంటారు. సో అక్కడ వెళ్ళినప్పుడు నాకు మనలాగా వాక్యం అనిపించలేదు, వాళ్ళు కొంచెం వేరేగానే అనిపించింది. సో నేను అప్పుడు వెళ్ళినప్పుడు అక్కడ చూసిన కొంతమంది అక్కడే కాకుండా వీరి దగ్గర కూడా చాలా ఉన్నాయి కదా, ద్రోగులు మూర్ఖులు వీళ్ళందరూ ఇప్పుడు రైటర్స్ అంటారు, ద్రోగులు వాళ్ళు మూర్ఖులు కూడా ఉన్నారనమాట. ఇంకా గర్వాంధులు, ఇవన్నీ సైతానికి సంబంధించినవి. అంటే సైతాన్ ఎక్కువ పనిచేస్తుంది ఈ అంత దినములలో అని మనము తెలుసుకోవాలి. ఇక్కడ విషయం ఈ యాటిట్యూడ్స్ ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి కదా, క్వాలిటీస్ ని బట్టి అర్థమైపోతా ఉంది మనకి. దేవుని కంటే సుఖానుభవము ఎక్కువగా ప్రేమించేవారు. నిజమే ఇది, దేవుని కంటే ఎక్కువగా వాళ్ళు మనము. నేను కూడా ఏం చేసిన అంటే నేను వాక్యాలు కేబిపిఎం లింక్ వచ్చినప్పుడు నేనేం చేసిన అంటే నా వర్క్ చేసుకుంటా, అంట్లు దొంగుకుంటా, అవి చేసుకుంటూనే కూర్చున్నా. ఇంకా వేరే రేపటి కోసం మళ్ళీ వర్క్ ఉంది, ఇది చేసిన నేను నిజంగానే. సో ఇట్లా కూడా ఉంటా. అంటే దేవుని కంటే ఎక్కువగా మనం మన వర్క్ చేసుకుంటున్నాం కదా, అట్లా నాకు అర్థమైంది అనమాట. మనకు అనుకూలంగా ఉన్న వర్క్ చేసుకుంటున్నాం అనమాట. అంటే సైతాన్ పని చేస్తుంది మనలో. ఇక్కడ మనం వాక్యం చెప్తున్నాము, ఇక్కడ అంటే మన మధ్యలోనే ఉంటుంది ఆ సైతాన్. మనం ఏం చేస్తున్నామా, మనల్ని మన ఆలోచనలను బట్టి, అది ఆలోచనలు అయితే మనం తెలుసుకోలేదు కానీ మనం చేసే ఏమంటారు అలవాట్లను బట్టి తెలిసిపోయి అది మనల్ని టార్చర్ చేస్తా ఉంది. ఇది చూసి నేను అనుకున్నా ఇదంతా ఉంది ఇప్పుడు అంటే అంత దినంలో అంటే సైతాన్ ఎక్కువగా పని చేస్తుందని తెలుసుకున్నాను అనమాట. తర్వాత ఇక్కడ 5th verse చూసుకుంటే, పైకి భక్తి గల వారి వలె ఉండియో దాని శక్తిని ఆశ్రయించిన వారునై ఎందురు. ఇది చూడండి, ఇది కూడా నిజంగానే కదా, భక్తులమై ఉంటున్నాము. ఇప్పుడు నేను నా ఎగ్జాంపుల్ అంటే నేనైతే నార్మల్లీ ఐ విల్ ట్రై టు డూ వాట్ ఎవర్ గాడ్ హ్యాస్ సెడ్. అంటే రోల్ మోడల్ గా పెట్టుకున్నాను, అలా చేయాలని 100% అనుకున్నా కూడా. చాలా మంది భక్తి చేస్తూ ఉంటాం, భక్తి ప్రార్థన చేసుకుంటాం, వాక్యం చదువుకుంటాం, పాటలు పాడుతుంటాం. మళ్ళీ ఎక్కడ పోయినా మనకి లీజర్ దొరికినా మనం చేస్తుంటాం. కానీ దాని శక్తిని ఎరగకుండా చాలా మంది మనం ఉంటున్నాం అనమాట. దేవుని శక్తిని ఎరగట్లేదు. నిజమే కదా, వాక్యం ఇప్పుడు వాక్య స్వరూపైన యేసయ్య వాక్యం ధ్యానించినప్పుడు ఆయన శక్తి మనలో ఉంది అని తెలుసుకోలేరు. కానీ నార్మల్ గా ఊరికే ఉచ్చరిస్తూ ఉంటారన్నమాట. ఊరికే దేవుడు వాళ్ళు భక్తిలాగా కనిపిస్తూ ఉంటారు అనమాట. అదే వీళ్ళు వేరే వాళ్ళు చూస్తే వీళ్ళు ఎంత భక్తిగా చేస్తురబ్బా నిజంగా వీళ్ళు అసలు అని అనుకోవాలి. ఆ విధంగా వాళ్ళు యాక్టింగ్ చేస్తున్నారు అనమాట. ఇలాంటి వారికి మనం అంటే ఇక్కడ చెప్పి ఇట్టి వారికి విముఖుడై యుండుము అని దేవుడు ఆల్రెడీ చెప్తున్నాడు. ఇక్కడ హ్యావింగ్ ఎ ఫార్మ్ ఆఫ్ గాడ్లీనెస్, ఈ విధంగా యాక్టింగ్ చేస్తారు అనమాట. దే విల్ ప్రిటెండ్ యాజ్ ఇఫ్ దే నో అండ్ దే ఆర్ ఫాలోయింగ్ ద వే ఆఫ్ గాడ్. ఇది కూడా అర్థమైంది, నిజమే కదా. ఇప్పుడు చాలా మంది సండే చర్చికి పోతున్నారు. నాతో పాటు టీచర్స్ చాలా మంది వాళ్ళు చర్చికి వెళ్తా ఉంటారు, క్రిస్టియన్స్. అండ్ ప్రతిరోజు స్టేటస్ లో వాక్యం పెడతా ఉంటుందమ్మా. అవి వాక్యం పెడతా ఉంటది. కానీ మళ్ళీ ఏమనిపించింది అంటే కొన్ని విషయాలలో ఐ డోంట్ వాంట్ టు సే ఎనీథింగ్ బ్యాడ్ అబౌట్ హర్, కానీ నేను గ్రహించింది అంటే ఇలా ఉంటున్నారు, భక్తి గల వాళ్ళలాగా ఉంటున్నాం కానీ దాని శక్తిని ఆశ్రయించలేకపోతున్నారు. మళ్ళీ ఇలా జరుగుతుంది ఎందుకు ప్రభా అనుకున్నప్పుడు ఇది కూడా దేవుడు చూపించాడు, ఇలా జరుగుతుంది అని ఆల్రెడీ చెప్పిండు. దానికి మనం తెలిసిపోయి దేవుడు మనతో చెప్తున్నాడు ఇట్లా ఉంటది కాబట్టి మీరు జాగ్రత్తగా ప్రార్థనలు చేసుకుంటూ ఉండమని చెప్పి ఆల్రెడీ మనకి చంద్రశేఖర ఉన్న వాక్యం విన్నప్పుడు మనము ఉపవాస ప్రార్థనల నుండి మనం జయించాలని చెప్పిండు అన్న. నేనేం చేస్తున్నా, ఉపవాసం ఉందామన్న రోజు ఫుల్ ఆకలి. ఆ రోజు స్కూల్ కి అసలు నార్మల్ గానేమో తినకుండానే వర్క్ చేస్తూ ఉంటాను. ఇంకానేమో ఇది ఉపవాసం ఉండి ప్రార్థన చేద్దామంటే ఆ రోజు ప్రార్థన ఉండకుండా ఉపవాసం ఒకటే అట్లా జరిగిపోతుంది. అందుకనేసి దేవుడు మాట్లాడుతున్నా, అది కూడా నువ్వే నాకే జాగ్రత్త పరిచినట్టు అనిపించింది. దేవుడు ఇట్లానే ఉండొచ్చు చాలా మంది అని కూడా దేవుడు అది కూడా చూపిస్తున్నాడు. నాట్ ఓన్లీ వి బట్ మెనీ ఆర్ దేర్ హు ఆర్ సఫరింగ్ లైక్ దిస్ అని కూడా చూపించింది దేవుడు. సో 6వ వచనంలో చూసుకుంటే పాప భరితులై నానా విధములైన దురాశల వలన నడిపింపబడి చూసిన పాపం అనేది పండిపోతే వల్ల, అంటే పాపం అని చాలా ఎక్కువ పాపం చేస్తున్నారు తెలియకుండా గ్రహించకుండా పాపాలు చేస్తూనే ఉంటారు. అంటే అన్ని ఆ సైతాన్ ఆత్మలన్నీ నింపుకొని మనము కోపగించుకోవడము, దేవుని వాక్యం చదవకపోవడము, ప్రార్థనలు చేసుకోకపోవడము, ఇవన్నీ పాపభరితులైన పాపం చేసినట్లు. ఇవన్నీ కూడా మళ్ళీ విధేయత ఉండకుండా ఉండడము. నాట్ ఓన్లీ మన ఇంట్లో కూడా, మన బయట కూడా మనము చేస్తూ ఉంటాం ఇలాంటివి.
నానా విధములైన దురాశలు ఉంటాయి. అరే ఇప్పుడు నెక్స్ట్ ఇది చేసిన అంటే ఇంకో టెక్స్ట్ అంటే ఫస్ట్ దాంట్లో ఉంది కదా ఇక్కడ ఇది చూడండి ధనాపేక్షలు. ఆ ధనాపేక్షల వల్ల ఏం చేస్తా ఉంటాం మనము. ఇక్కడ చాలా మంది నానా విధములైన దురాశల వలన అదొక పెద్ద దురాశ, ధనాపేక్ష. దాని వల్ల ఏం చేస్తారంటే దేవుడు మనకి సమయం ఇస్తాడు వాక్యం చదువుకోవడానికి ప్రార్థన చేసుకోవడానికి, కానీ అది పక్కన పెట్టేసి ధనాపేక్ష వల్ల ఆ పని చేసుకుంటూ పోతా ఉంటారు. వర్క్ చేసుకోవడం ఇంపార్టెంటే, బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు రెండు బ్యాలెన్స్ చేయాలి కదా. దేవుని ఫస్ట్ మనము దేవునికి ఎక్కువ సమయం ఇవ్వాల, కానీ దేవుని మీద నమ్మకం లేకుండా పని ఈ ఎక్కువ దురాశల వల్ల అట్లా ఉండిపోయి దేవునికి దూరం అవుతా ఉంటాము. అది కూడా దేవుడు చూపిస్తున్నాడు. అలా నడిపింపబడతారు అని కూడా దేవుడు చెప్తూనే ఉంటాయి. ఇప్పుడు ఎంత కాలంలో ఇట్లా జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఎల్లప్పుడూ పాపభరితులై నానా విధములైన దురాశ వలన నడిపింపబడి ఎల్లప్పుడూ నేర్చుకొని చున్నను సత్య విషయమై అనుభవ జ్ఞానము ఎప్పుడునూ పొందలేని అవివేక స్త్రీల యొక్క ఇండ్లలో చొచ్చి వారిని చెరపట్టుకొని పోవారు, వీరిలో చేయనవారు. ఇది కూడా ఉంది. సత్యంని గ్రహించకుండా ఇంకంతే ఏమైతా ఉంటదంటే మనము వాళ్ళకి ఛాన్స్ ఇస్తాం. సైతానికి ఇచ్చినప్పుడు మన అలవాట్లను బట్టి మనం ఎక్కడ సమయం ఎక్కువ గడుపుతున్నాము, మన అలవాట్లు తెలుసుకొని సైతాన్ని మనల్ని అల్లనే పడేస్తుంది. అందుకే సత్య విషయమే అనుభవ జ్ఞానం లేకుండా మనం ఇట్లా చేస్తుంటారంటే అంతే. ఇంకా నువ్వు ఎంత అనుభవ జ్ఞానం ఉన్నా నువ్వు ఎక్కడ సమయం సైతాన్లో నువ్వు లోకరీతిగా పెట్టినప్పుడు అక్కడికే నడిపింపబడతావు అని దేవుడు చూపించుడు. ఇక్కడ నాకు అదే అర్థమైంది. దేవుడు నాతో అదే మాట్లాడాడు. సత్యం ఇప్పుడు ఏంటి, దేవుడు ఏమంటే నేను సత్యం జీవన మార్గంలో మళ్ళీ ఆయన దగ్గర రావాలి. మనము ఆయన ఆరాధించాలి, ప్రార్థించాలి, ఆయనకి ఇష్టమైనదే చేయాలి. కానీ అది తెలిసి కూడా ఏం చేస్తున్నామంటే అది అనుభవం లేనట్టు, ఇంకా అనుభవ జ్ఞానము ఎప్పుడు పొందలేని అది అసలు చాలా మంది మనము గ్రహించినప్పుడే అది పొందగలుగుతాం. గ్రహించకుండా ఉండి అవివేక స్త్రీల యొక్క ఇళ్లలో వెళ్ళి అక్కడ శృతి చెప్పుకుంటూ కూర్చుంటారు అనమాట. అంటే ఇప్పుడు ఏం చేయాలా అవే ఉంటాయి. బట్ మన ఒక సంఘం ఏర్పడి వాక్యం చేసుకుంటే అది ఎంతో మంచిది. అట్లా ఉండట్లేరని కూడా దేవుడు చూపిస్తున్నాడు ఇక్కడ చాలా మంది. సో ఇట్ ఈస్ రియల్. బికాజ్ ఎప్పుడైనా కొంచెం హాలిడే దొరకగానే చాలా మంది ఏం చేస్తారంటే ఎక్కడెక్కడో తిరిగి వాళ్ళు అంటే నార్మల్ సువార్త చెప్పడానికి వెళ్ళారు కానీ వేరే విషయాన్ని వెళ్తా ఉంటారు అనమాట. సో 8th వన్ చూసుకుంటే ఇక్కడ ఇచ్చారనమాట ఇంగ్లీష్ లో. నౌ యాజ్ జెనస్ అండ్ జబరస్ విత్ స్టాండ్ మోజెస్, సో డూ these also resist the truth, men of corrupt minds, reproach concerning the faith. ఇక్కడ మనకి మోషేను ఎదిరించున్నట్టు మీరును చెడు మనసు కలిగి విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు. ఈ విధంగా భ్రష్టులైపోతారు అనమాట. సత్యంని ఎరగకుండా వాళ్ళు ఏది భ్రష్టులై వీళ్ళు ఎట్లా అంటే సత్యాన్ని విశ్వాసంలో విశ్వాస విషయంలో భ్రష్టులై సత్యమును ఎదిరింతురు అనమాట. విశ్వాసం లేకుండా ఉండిపోతారు అనమాట. ఎందుకు అంటే టెక్నాలజీ చూసి కూడా వాళ్ళు విశ్వాసం అనేది కోల్పోతారు. ఇది జరుగుతా చాలా మంది. ఇంకా ఎందుకంటే ఈ టెక్నాలజీ అట్లా అనిపించేస్తుంది అనమాట మనుషులు. టెక్నాలజీ అనేది ఇంపార్టెంట్, మనకి అవసరమే. దేవుని విషయాలు దేవుని కొరకు వాడబడాలి అది. కానీ ఏమైతుందంటే వాళ్ళు ఏదైనా స్వార్థ మనుషులు చాలా మంది అట్లా ఉంటారు. అట్లా అయిపోయి అప్పుడు వాళ్ళకి విశ్వాసం కోల్పోతుంది. ఎందుకంటే మీద విశ్వాసం ఉండదు, ఇక టెక్నాలజీ మీద విశ్వాసం ఉంటుంది. ఆ మందులు వాడితే నా రోగం తగ్గిపోతుంది, ఈ టెక్నాలజీ వల్ల నాకు ఇంత లాభం అవుతుంది అట్లా అనుకుంటారు. కానీ దేవుడి వల్ల మనకి ఆశీర్వాదం వస్తుంది, దేవుడు నాకు సాయం చేస్తాడని అట్లా విశ్వాసం పెట్టారు అనమాట. వాళ్ళు అట్లా విశ్వాసంలో భ్రష్టులై వాళ్ళు సత్యమును ఎదిరింటారు అనమాట. సత్యంలో ఎదిరిస్తుంటారు అనమాట వాళ్ళు, అంటే దేవుడిని. సో 9వ వచనంలో చూసుకుంటే ఇక్కడ ఆయనను వారి అవివేకం ఎలాగూ తేటపడెను, అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక మీరు ఇక ముందుకు సాగరు. ఇట్లా ఉన్నప్పుడు ఏమవుతుందంటే దేవుడు ఎప్పుడు సాగలేమనమాట, దేవుడి చిత్తాన్ని చేయలేమనమాట ఏది కూడా. అప్పుడు విశ్వాసం భ్రష్టత్వం అయినప్పుడు ఏం చేస్తాం, విశ్వాసమే నడిపిస్తాం. విశ్వాసం బట్టి మనం ముందుకు వెళ్తా ఉన్నాము. అందుకే ఇక్కడ 9th verse దేవుడు చెప్తున్నాడు, ఆయనను వారి అవివేకం ఎలాగూ తేటపడెను, అలాగే అంటే వాళ్ళ అవివేకం విశ్వాసం భ్రష్టలే ఆ విధంగా అవివేకం తేటపడేది వాళ్ళకి తెలిసిపోతూ ఉంటది ఇక్కడ మనకి. అలాగే వీరిది కూడా అందరికీ తేటపడును గనుక
వీరు ఇక ముందుకు సాగరు. ఇట్లాంటి వాళ్ళు ఎప్పుడైనా కూడా ముందుకు సాగర దేవుడు చూపిస్తాడు. అయితే నీవు నా బోధను, నా ప్రవర్తనను, నా ఉద్దేశమును, నా విశ్వాసమును, నా దీర్ఘశాంతమును, నా ప్రేమను, నా ఓర్పును, అంతి యొక్క ఈ కొనయు లుస్త్రి అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించి తిని గాని వాటన్నిటిలోనూ క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఇది చూడండి, మనము దేవుణ్ణి ఎంత ఆల్రెడీ అంత దినంలో ఏమేమి జరుగుతాయో ఎవ్రీథింగ్ అక్కడ ఒక్కడికి వదలకుండా అన్ని ఉన్నాయి ఎక్కడనే. ఇవన్నీ చూస్తే ఈ వచనంలో మనకు అర్థమవుతుంది ఏంటిదంటే లాస్ట్ కి మనము ఎట్లా ఉంటామంటే చూడండి ఇక్కడ అయితే నీవు నా బోధను, నా ప్రవక్తను, నా ఉద్దేశమును, నా విశ్వాసము, నా దీర్ఘశాంతము, నా ప్రేమను, నా ఓర్పును, ఇవన్నీ దేవుల్లో ఉండే ప్రేమ, ఓర్పు, విశ్వాసము అంది యొక్క ఈ కొనయులు అను పట్టణములలో నాకు కలిగినట్టి హింసలను, ఇవన్నీ జరుగుతాయి. హింసలు వస్తేని ఉపద్రవములను తెలుసుకున్న వాడవై నన్ను వెంబడించితివి. అట్టి హింసలను సహించితివి గాని వాటన్నిటిలోనూ క్రీస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశం వారందరూ హింస పొందుదురు. ఇప్పుడు చూడండి, ఇక్కడ హింస మనం అందరం ఇట్లా ఉన్నప్పుడు తప్పకుండా మనం అవి చేయనప్పుడు లోకరీతిగా మనం ఉండనప్పుడు మనకి తప్పకుండా మనకు దేవునామంలో వస్తాయి, హింసలు వస్తాయని దేవుడు చెప్తున్నాడు. మరి అలాంటప్పుడు ఎందుకు మళ్ళీ బాధపడాలని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఆల్రెడీ దేవుడు చెప్పే మనకి ఎన్నుకున్నాడు. దేవుడు మళ్ళీ ఆల్రెడీ మనతో దేవుడు చెప్తూనే ఉన్నాడు. ఎన్నోసార్లు వాక్యాల ద్వారా మనం ఎన్నిసార్లు మత్తయి వార్తలు, మార్క్స్ వార్తలు అన్నీ చూస్తాం. ఇక్కడ ఎన్నోసార్లు దేవుడు మనల్ని హెచ్చరించి దేవుడు మాట్లాడండి మనతో. ఎప్పుడైతే మనం దేవుళ్ళలో ఉంటామో ఎంత క్లోజ్ గా ఉంటామో అంత హింసలు అవన్నీ వస్తాయని కూడా దేవుడు చెప్తున్నాడు. అండ్ ఆల్ దట్ విల్ లివ్ గాడ్లీ ఇన్ క్రైస్ట్ జీసస్ షెల్ సఫర్ పర్సిక్యూషన్ అని కూడా ఇచ్చింది అనమాట. అంటే ఇప్పుడు ఏమైతుందంటే దేవుని నమ్ముకొని ఆల్రెడీ ప్రాబ్లమ్స్ వస్తాయని తెలిసి కూడా మళ్ళీ క్వశ్చన్ మార్క్ ఏంటంటే ఎందుకు ఇట్లా జరుగుతుంది, నాకు ఎందుకు ఇట్లా జరుగుతుంది అని డౌట్లు పెట్టుకునే ఉంటారు అనమాట. ఆల్రెడీ ఇచ్చిండు, అందుకని అందులో కూడా మనం సంతోషించాలి. ఆల్రెడీ దేవుడు మనతో చెప్పిన అది మనము ఆ హింసను పొందాలనే. అట్లా చాలా మంది ఇప్పుడు సేవకులు చాలా మంది పొందుతున్నారు. వాళ్ళు అందులో చాలా మంది తగ్గించుకొనే వాళ్ళు చేస్తున్నారు, హింసలు పొందుతా ఉన్నారు అనమాట. దాన్ని బట్టి మనము ఆనందించాలి. ఎందుకు అంటే ఆల్రెడీ దేవుడు చెప్పి జరుగుతుంది, అక్కడ మనకి ఏ ప్రాబ్లం లేదు. ఎందుకంటే ఆయనే మనతో నడిపిస్తున్నాడు. అది పొందినప్పుడే కదా మనకి మన విశ్వాసం ఏందో అని టెస్ట్ చేయబడుతుంది. టెస్ట్ చేయకుండా ఎట్లా తెలుస్తుంది? ఉత్తగానే అన్ని విధాలుగా పెట్టి దేవుడిని ఆస్వాదించండి. నువ్వు కష్టాలు పడకుండా ఏ విషయంలో కూడా దేవుడు టెస్ట్ అన్నది ఎట్లా పాస్ అవుతావు నువ్వు. అందుకని దేవుడు మన స్వాత చెప్పినప్పుడు మనం ఆయనలో క్లోజ్ గా ఉన్నప్పుడు, ఆయన ఆత్మలు నడిపిబడినప్పుడు ఆయన తప్పకుండా మనల్ని నడిపిస్తాడు. అందులో శక్తి కూడా ఇస్తాడు. అందులో దాని ద్వారానే మనకి దేవుడు నిరీక్షణ మళ్ళీ మన విశ్వాసం రెట్టింపు చేస్తూ ఉంటాడు దేవుడు. సో ఇది కూడా నేను తెలుసుకున్నాను చాలా సార్లు. ఎందుకు ఇలా జరుగుతుంది ప్రభా అని క్వశ్చన్ మార్క్ వేయకుండా ఆల్రెడీ దేవుడు ముందే చెప్పిండు. కాబట్టి మనం క్వశ్చన్ మార్క్లు వేసుకోవద్దు. దేవుడు ఆల్రెడీ అన్ని ఆన్సర్లు ఇచ్చిండు మనకి. ఆల్రెడీ ఎవ్రీథింగ్ విల్ హ్యాపెన్ లైక్ దిస్ అని ఆల్రెడీ చెప్పిండు. అయితే దుర్జనులను, వంచకులను, ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు అంతకు చెడిపోదురు. ఇది కూడా దేవుడు చెప్తున్నాడు క్లియర్ గా. బట్ ఈవిల్ మెన్ అండ్ సెడ్యూసర్స్ షెల్ వ్యాక్స్ వర్స్ అండ్ వర్స్. వాళ్ళు ఎట్లుంటారంటే ఇతరులను మోసపరచుచు తామును మోసపోవచ్చు, వేరే వాళ్ళు మోసం చేస్తూ వాళ్ళంతా వాళ్ళు మోసపోతూ అంతకంతకు చెడిపోతా ఉంటారు అనమాట. ఇట్లాంటి దినాలలో మనం ఉన్నామని దేవుడు చూపిస్తాం అనమాట. సో ఇక్కడ క్రీస్తు యేసు నందుంచవలసిన విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తిగల పరిశుద్ధ లేఖనములను బాల్యము నుండి నీ మెరుగుదువు గనుక. ఇప్పుడు చూడండి, మనం రక్షణ పొందినము బాల్యంలో. అంటే మనం రక్షణ ఇది ప్రకృతి విధంగా చూసుకోవచ్చు, ఆత్మీయంగా కూడా మనం చూసుకోవచ్చు. మనం స్టార్టింగ్ నమ్ముకున్నప్పుడు బాల్యంలో మనం ఎట్లయితే ఉంటామో ఆ విధంగానే ఉన్నాం ఆత్మ విషయంలో. అప్పుడే మనము తెలుసుకున్నాం ఇక్కడ. సో
ఇక్కడ దేవుడు విశ్వాసము ద్వారా రక్షణార్థమైన జ్ఞానము నీకు కలిగించుటకు శక్తికుల పరిశుద్ధ లేఖనములను బాల్యం నుండి నీవు మెరుగుదు అని కూడా దేవుడు ఆల్రెడీ చెప్తున్నాడు. మనము ఆల్రెడీ మనం దేవుడు నమ్ముకున్నప్పుడు స్టార్టింగ్ లో బాల్యం దశలో ఉన్నప్పుడు దేవుడు మనతో మాట్లాడవన్నీ మనం గ్రహించి ఆల్రెడీ మనకు తెలిసి ఇలా జరుగుతుంది. దేవుని విషయం దేవుడు మనతో మాట్లాడాడు. అందుకని నీవు నేర్చుకొని రూఢి అని తెలిసి కొన్నవి ఎవరి వలన నేర్చుకుంటివో ఆ సంగతి తెలుసుకొని వాటి యందు నిలకడగా ఉండువు. ఇవన్నీ తెలుసుకొని మనం నిలకడ ఉండాలని దేవుడు మనల్ని హెచ్చరిస్తూ దేవుడు మనతో మాట్లాడుతున్నాడు కూడా. సో ఇక్కడ చూడండి 16వ వచనంలో దైవజనుడును సన్నద్ధుడై ప్రతి సత్కార్యమునకు పూర్ణముగా సిద్ధపడి ఉండునట్లు దైవావేశముల వలన కలిగిన ప్రతి లేఖనము ఉపదేశించుటకును ఖండించుటకును తప్పు దిద్దుటకును నీతి అందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైన అయి ఉన్నవి. That the man of God may be perfect, thoroughly furnished unto all good works. ఇది చూడండి, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఎట్లుంటారంటే దే విల్ బి పర్ఫెక్ట్, థరోలీ ఫర్నిష్డ్ అంటూ ఆల్ గుడ్ వర్క్స్. వాళ్ళు ఎట్లా అంటే అన్ని విషయంలోనూ దే విల్ ఫర్నిష్ అనమాట, దే విల్ నరిష్ అనమాట. వాళ్ళు దేవుని విషయంలో అంటే అంత పర్ఫెక్ట్ విశ్వాసం నీలో ఉన్నప్పుడే నువ్వు అట్లా చేయగలుగుతావు. ఆయన ఆ విశ్వాసం మళ్ళీ ఎరిగి ఉన్నప్పుడే జరుగుతాయి అనమాట. దేవుడు అదే అంటున్నాడు కదా, పైకి భక్తి గల వారు, ఇక 5వ వచనంలో చూసుకుంటే మళ్ళీ పైకి భక్తి గల వారి వల్ల ఉండి దాని శక్తిని ఆశ్రయించిన వారునే ఇద్దరు. ఇట్లా ఎవరైనా మనం ఉంటే ఈ రోజే మనము తెలుసుకుందాం. చాలా కొన్ని సిచ్యుయేషన్స్ లో అట్లా అయిపోతా ఉంటాయి. కాబట్టి మనము మాత్రము ఇన్నిసార్లు నంబర్ ఆఫ్ టైమ్స్ గాడ్ ఇస్ స్పీకింగ్ టు అస్. అలాంటప్పుడు ఆయన శక్తిని ఎరిగి ఏ విషయమైనా పర్వాలేదు, వాట్ ఎవర్ ఇట్ ఈస్ దేర్ అంటే లాస్ట్ మనం ప్రాణమయ స్థితిలో ఉన్నా కూడా ఆయన శక్తిని ఎరగాల. ఆయన శక్తిని ఎరిగి సంతోషించి ఆయనలో విశ్వాసం పెట్టుకోవాలా. కానీ అది ఎవరు ఎరగకుండా చాలా మంది ఇటుపోవాలా అట్టుపోవాలా అని వెళ్తా ఉన్నారు అనమాట. ఇంకా చాలా మంది మనము సేవకులకు అడుగుతా ఉంటాం ప్రేయర్ చేయమని. అదేం తప్పు కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవుడు మనల్ని బలపరిచి మనం కూడా చేయాలని చెప్తున్నాడు దేవుడు. అయితే ఉన్న ప్రేయర్ మీటింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ ఆయన కూడా చెప్పింది, మీ పిల్లల తల మీద కూడా పెట్టి ప్రేయర్ చేయాలి సిస్టర్ మీద. ఇంకా ఆ రోజు నుంచి నేను స్టార్ట్ చేసిన. అంత ముందుకేమో నాకు పిల్లలు లోపల ప్రేయర్ చేస్తున్నాము, కుటుంబ ప్రార్థన అట్లా ప్రేయర్ చేసుకుంటున్నాం, కానీ నేను ఎప్పుడు అట్లా పెట్టి చేయలేదనమాట. సో తర్వాత నేను తెలుసుకున్నాను అనమాట అన్న చెప్పడం వల్ల. అప్పటి నుంచి నేను స్టార్ట్ చేసిన అనమాట ప్రేయర్ చేయడము. సో ఇది కూడా నాకు అర్థమైంది. రోజు వాక్యము టీవీలో నేను ఏం చేసే పాటలు పెడతాను, తర్వాత ఇది చేస్తా ఉంటారు. దీన్ని బట్టి మళ్ళీ పైన మాత్రం టెన్షన్ పడడం అట్లా జరుగుతూ ఉంటుంటే అప్పుడు ఇదే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడిన అనమాట. అదే పైనకి భక్తి గల వారిలాగా ఉండి తన శక్తి ఆశ్రయించకుండా ఉన్నాము అని దేవుడు మాట్లాడినప్పుడు నేను అప్పుడు స్ట్రాంగ్ గా నేను అప్పుడు విశ్వసించింది. అప్పుడు నాకు కొంచెం మొత్తం ఇక టెన్షన్ పోయింది అప్పుడు. అందుకని ఇది కూడా మనం ఉన్న మన సరౌండింగ్స్ లో కూడా చాలా మంది ఇట్లానే ఉంటున్నారు. సో ఇది మనం వాళ్ళకి చెప్పాలని, వాళ్ళతో మనం మాట్లాడాల ఈ దేవుడు మాట్లాడిన విషయం అని చెప్పి దేవుడు మాట్లాడంటే ఒక ఆయా ఉంటది మా స్కూల్లో, దేవుని అమ్ముకుంది కానీ అసలు ఏమి కూడా అసలు అంతా చేస్తుంది, హిందూస్లాగానే చేస్తుంది. మళ్ళీ ఈరోజు ప్రేయర్ కూడా చేయమని చెప్పింది. వాళ్ళ బాబుకి బాగాలేదు, కొంచెం ప్రేయర్ చేయండి టీచర్ అని చెప్పింది. నేను వాక్యం చెప్తున్నా కానీ ఆమె వినట్లేదు. అది కూడా ఏం చేయాలి ప్రభా, మళ్ళీ చెప్తా ఉంటది, ఈ పాట బాగుంది టీచర్, దేవుని పాట ఇది అలా చెప్తా ఉంటే పాట పాడుతుంటా కానీ శక్తిని ఆశ్రయిస్తలేదు అని. అప్పుడు అది కూడా అర్థమైంది, అంటే నా విషయంలో అర్థం ఇట్లా ఉంటున్నాం అని చెప్పేసి తర్వాత నేను చెప్పిన ఈ సాక్ష్యం కూడా చెప్పినది ఆయనకు. సో మన చుట్టుపక్కలనే దేవుడు మనకి సువార్త చెప్పడానికి పెడతాడు, అవకాశాలు ఇస్తా ఉంటాడు దేవుడు. ఆ అవకాశాన్ని యూజ్ చేసుకొని దేవుడు నామానికి మహిమ తెచ్చేలాగా మనం ఉండాల అని అది కూడా దేవుడు మాట్లాడాడు. మనం ప్రతిరోజు సువార్త కూడా చెప్పాలా అని కూడా దేవుడు మాట్లాడండి కదా మనతో. మనము వింటా ఉంటాం, మనం బ్రదర్స్ ప్రతిరోజు చెప్తా ఉంటాం, మన వాక్యాలు పెడతా ఉంటారు. ఇప్పుడు బ్రదర్స్ ఏమో సేవకి వెళ్తే అక్కడ అవన్నీ చూసి మేము వెళ్ళలేదు ప్రభా, మేము వెళ్ళలేదు అని చెప్పి నేను ఫీల్ అవుతా ఉంటాను. మళ్ళీ మేము ఎక్కడ చెప్పాలి ప్రభా సువార్త, మేమేమో ఈ వర్క్ చేస్తున్నాం కదా అనుకుంటే
ఇవి చూపించే అంటే చుట్టుపక్కలనే ఉంటారు వీళ్ళందరూ, వాళ్ళకి చెప్పాలని పెట్టిన. నేను అప్పుడు అర్థం చేసుకున్నా ఈ వాక్యం ఇట్లా నేను వచ్చిన సిచ్యువేషన్ లాగానే వచ్చింది నా ఆమె. కానీ అప్పుడు నేను ప్రార్థన చేసి అడిగినప్పుడు దేవుడు చూపించింది అనమాట. ఇది ఎప్పుడు ఎప్పుడు దేవుడు మనకి ఎప్పుడు మాట్లాడుతుంది, ఎప్పుడు గ్రహిస్తాం మనం అంటే మన జీవితంలో జరిగే ఎక్కువ గ్రహిస్తాం అనమాట. అందుకని రోజు మనము ధ్యానిస్తూ చదువుతా ఉంటే, వాక్యం చదువుతా ఉంటేనే మనకి క్లియర్ కనిపిస్తా ఉంటుంది జరుగుతుంది అని. లేకపోతే ఏమి కనిపించదు, ఏం జరగదు. నార్మల్గా చదువుకుంటే ఇది బుక్స్ రీడింగ్ చేసినట్టు చదువుతా ఉంటారు. బట్ పిల్లలంటే తెలియని పిల్లలంటే మనమైతే దేవుడు మనకి మెచ్యూరిటీ మనకి ఇచ్చినప్పుడు మనం గ్రహించాలి కదా, ఆత్మీయంగా ఆత్మ పొందుకొని ప్రతిరోజు పొందుకోవాలని దేవుడు చెప్పింది. అప్పుడే మనకి ఇది అర్థమవుతుంది. అప్పటి వరకు నేను ప్రతిరోజు అంతకుముందు చదివిన నార్మల్ గానే అనుకున్నాను. కానీ ఎప్పుడైతే సిచ్యువేషన్ నాకు వచ్చిందో ఇట్లాంటి విషయం అర్థమై అప్పుడు క్లియర్ గా అర్థమైంది అనమాట. సో నేను అనుకుంటున్నాను ఈ వాక్యం ద్వారా మీకు కూడా అర్థమైందని. దేవుడు చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించను గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. ప్రార్థన స్తుతి స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవ, కృపా కనికరంగా దేవ, ఈశ్వరాజ ప్రభాతాన్ని వాక్యం ద్వారా మాతో మాట్లాడినందుకు మీకు లెక్కలు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రభా మనం క్షమించి నా తండ్రి ఈశ్వరాజ ఈసే వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు మీకు లెక్కలు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ప్రార్థన అంతట్లో నువ్వు నడిపించినందుకు వందనాలు చెల్లిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభాతాన్ని విన్న వాక్యాన్ని సైతం ఎత్తుకపోకుండా ప్రభాతాన్ని మా హృదయాలను భద్రపరచండి ప్రభాతాన్ని. ఏసియా ప్రభాతాన్ని మరి చాలా మంది ప్రభా ఈ అంత్య దినాల్లో ఎలా ఉన్నారో ప్రభా మాకు తెలియపరిచినారు ప్రభా. మరొకసారి మాతో మాట్లాడినారు ప్రభా. ఏసియా ప్రభాతాన్ని మేము విధంగా ఉన్నట్లయితే, మీకు విరోధంగా ఏదైనా ఉన్నట్లయితే ప్రభా తీసివేయండి ప్రభాతాన్ని. వాక్యం ధ్యానించండి, ప్రార్థనలో మేము ఉండాలి ప్రభాతాన్ని. ఆత్మ ప్రతిరోజు ఆత్మ పొందుకొని ప్రభాతాన్ని ఏసియా ప్రభాతాన్ని సువార్తను అందించిన ప్రభాతాన్ని అలాంటి బలాన్ని ఆత్మ బలాన్ని మనం దాయించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఏసియా తండ్రి వాక్యం ద్వారా మాతో మాట్లాడేందుకు వందనాలు తండ్రి. ప్రభాతాన్ని వాక్యాన్ని ప్రభావం నూరంతలకు ఫలించటకు మీకు కృపను దాయించండి ప్రభాతాన్ని. ఏసియా ప్రభాతాన్ని మరి వినే ప్రతి బిడ్డని జ్ఞాపకం తెచ్చుకుంటాను, వాళ్ళ ఫ్యామిలీని జ్ఞాపకం తెచ్చుకుంటాను. ఏ బిడ్డ అయితే ప్రభా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నారో ప్రభాతాన్ని, వాక్యాన్ని లేనకున్న ప్రభాతాన్ని మరి రాలేకున్నారో ప్రభావాలు వాళ్ళని జ్ఞాపకం తెచ్చుకోండి ప్రభాతాన్ని. వారిని ఆశీర్వదించండి. వారి సమస్యను ప్రభా కొట్టి పారేసి ప్రభాతాన్ని మరి ఇంకా నడిపించమని ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఏసియా ప్రభాతాన్ని మరి మాకు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. మా ప్రార్థన అంతట్లో మమ్మల్ని నడిపించినందుకే మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. మన సాక్ష్యం ద్వారా కూడా మీరు మహిమ పొందిన నమ్ముచున్నాం నా తండ్రి. మీకే మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తూ మా కొరకే రానున్న యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను నా తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ అందరికీ. థ్యాంక్ యూ సిస్టర్. అందరికి ప్రైజ్ లార్డ్ అన్న. ప్రైజ్ లార్డ్ అన్న. బ్రదర్ ప్రైజ్ లార్డ్ బ్రదర్. సార్ ప్రైజ్ లార్డ్ సార్. అందరికి ప్రైజ్ లార్డ్ బ్రదర్. మీరు ఆశీర్వాదం ఇవ్వండి బ్రదర్. ఓకే సార్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప సమాధానం నడిపింపు మనకందరికీ, కేబీపీఎం గ్రూప్ ఉన్న బ్రదర్ సిస్టర్ కుటుంబీకులందరికీ, ఇంకా ఎవరైతే ఈ ఆరాధనలో పాల్గొనలేదో ఆ కుటుంబీకులకు నిత్యం యూట్యూబ్ ఛానల్లో వాక్యాలు వింటున్న ప్రతి కుటుంబానికి సదాకాలం తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్ సిస్టర్. ప్రైజ్ లార్డ్. ప్రైజ్ ది లార్డ్ అందరికీ బ్రదర్స్ అండ్ సిస్టర్స్.